పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎలాంటి మనస్సాక్షులు ఉన్నాయి, ఎలాంటి మనస్సాక్షులు మనం ఉండకూడదు, ఎలాంటి మనస్సాక్షి కలిగి మనం జీవించాలో కొన్ని మాటలు చూసుకుందాం. మొదటిది బలహీనమైన మనస్సాక్షి. పౌలు ఏమంటున్నాడు? నేను మంచి మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి గలవాడై నిర్దోషమైన మనస్సాక్షి గలవాడిగా ఉండుటకు నేను అభ్యాసం చేసుకుంటున్నాను అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొన్ని మనస్సాక్షులు ఉన్నాయి. ఆ మనస్సాక్షులు ఏ విధంగా ఉన్నాయో మనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. అయితే నేను ఒక నిమిషం, నేను ఇదే నాకు ఇబ్బంది అయితే అని నేను రిఫరెన్స్లతో సహా రాసేసుకుంటా. ఎందుకంటే మన దగ్గర అయితే దేవుడి కృపను బట్టి పోటీ పట్టి చదువుతున్నారు. కొన్నిసార్లు చదవరు అసలు. ఎవరు నువ్వు చెప్పుకుంటే నువ్వు చెప్పుకో, నువ్వు చదువుకుంటే నువ్వు చదువుకో అన్నట్టు నిజం. నేను ఫస్ట్ ఆనంద్ పాస్టర్ గారు నన్ను ఇక్కడికి పంపించినప్పుడు, అన్న పలానా దగ్గరికి వెళ్ళాలన్నా వాక్యం చెప్పడానికని వెళ్ళినప్పుడు నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, వాక్యం శ్రద్ధగా వింటున్నారండి. అసలు చాలా అంటే ఇప్పుడు వాక్యం చదివే వాళ్ళకి ఎప్పుడు ఆనందం కలిగిద్ది అని అంటే, శ్రద్ధగా విని చదివేటప్పుడు అందించారనుకో అంటే వారు వాక్యం చూస్తున్నారు, ప్రతిదీ తెరిసి ఇలా చూస్తున్నారు. కొంతమంది ఉంటారు బైబిల్ తెచ్చుకుంటారు కానీ అలా వెనక్కి కూర్చో అసలు ఓపెన్ చేయరు. కొంతమంది అలా వేసిన జిప్పు వేసినట్టే ఉండిద్ది. అలాగా బైబిల్ అసలు ఇప్పుడు నలగను కూడా నలగదు, పేపర్ కూడా నలగదు అసలు. నాకు ఆ విషయంలో చాలా సంతోషం వేసింది. అంటే పోటీ అలా ఉండాలి. నేను జగనన్న కాలనీలో, నేను గొప్పగా చెప్పట్లేదు మీ గురించి, కానీ జగనన్న కాలనీ అదే చదువుతున్నాను. మీరు చదవాలని మొత్తుకుంటున్నాను. అలా నేనే చెప్పుకొని నేనే చదువుకుంటానే, నా ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది, కొద్దిగా మీరు అందించండి అమ్మా అని చెప్పి చెబుతుంటే ఇప్పుడిప్పుడే కొద్దిగా పికప్ అవుతున్నారు. చాలా మంచి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందుకే రెఫరెన్స్తో సహా రాసుకుంటాను నేను. గబాల్నా అంటే అది తెలియదనుకు ఇదంతా పుస్తకం తీసి మళ్ళీ చెప్పాలంటే టైం అయిపోతూ ఉండేది. అందుకే రెఫరెన్స్తో సహా రాసేసుకుంటాను. చదువమ్మా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు, కొందరి వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనసాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. కొందరు ఏం చేస్తున్నారంట? దేవుడి దగ్గర ఒక కాలేస్తున్నారు, దెయ్యం దగ్గర ఒక కాలేస్తున్నారు. దేవుళ్ళో కొద్దిసేపు ఉంటున్నారు, దెయ్యంలో కొద్దిసేపు ఉంటున్నారు. కొద్దిసేపు ఏమో కష్టం, నష్టం, ఇబ్బంది ఏర్పడినప్పుడేమో దేవుడా అంటున్నాడు, సంతోషంగా ఉన్నప్పుడేమో దెయ్యంతో డ్యాన్స్ చేస్తున్నారు. అలాగే చేస్తున్నారు లోకంలో ఏం చేస్తున్నారంటే, మొన్నకు మ్యారేజ్ అయిందంట. మ్యారేజ్ అంతా అయిపోయిన తర్వాత మంచిగా పరిశుద్ధమైన వివాహం, దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన వివాహం జరిగిన తర్వాత వాళ్ళని రికార్డింగ్ డ్యాన్స్ చేసి ఊరేగించారంట. నిజం, వాస్తవం. ఒక తల్లిగారు చదువుతుంటే చాలా బాధ అనిపించింది. పాస్టర్ గారు ఇలాగా పెళ్లి జరిగింది, మంచిగా పెళ్లి జరిగింది, తీరా తెల్లారి రోజున వాళ్ళని రికార్డింగ్ డ్యాన్స్ పెట్టి ఊరేగించారు వీధుల్లో. వాళ్ళేమో మంచిగా గుర్రబండి మీద ఉన్నారు, వీళ్ళేమో ఎదరేమో డ్యాన్స్ చేస్తున్నారు. అవసరం అది? మనకు అవసరం అది? అంటే లోకంలో ఉన్న పోకడంతా సంఘంలోకి వస్తుంది. సంఘంలో ఉన్న పరిశుద్ధత లోకానికి చూపించట్లేదు, కానీ లోకంలో ఉన్న అపవిత్రత అంతా సంఘంలోకి తెచ్చిపెట్టుకుంటున్నారు. ఇక్కడ వారి మనస్సాక్షి ఎలా ఉందని అంటే బలహీనమైన మనస్సాక్షి. కొంచెంసేపు దేవుడు అంటున్నారు, కొంచెంసేపు ఏమో దెయ్యం అంటున్నారు, కొంచెంసేపు ఏమో సంఘం అంటున్నారు, కొంచెంసేపు ఏమో లోకం అంటున్నారు. కష్టం వస్తేనేమో దేవుడు అంటున్నారు, నష్టం వస్తేనేమో దేవుడు అంటున్నారు, బాధ వస్తే రోగం వస్తే దేవుడు అంటున్నారు, అన్నీ బాగుంటేనేమో లోకం అంటున్నారు. బలహీనమైన మనస్సాక్షిది, స్థిరముగా ఉండే మనస్సాక్షి కాదు. అపోస్తులైన పౌలు అంటున్నాడు, నా మనస్సాక్షి ఎప్పుడు కూడా నేటి వరకు కేవలము దేవుని ఎదుట నిర్దోషమైనదిగా ఉందంట. అంటే కలంకం ఏమీ లేదు. దేవుడు ఒకవేళ పరిశీలించినా, దేవుడు త్రాసులో చూసినా సరే అతనికి బహుమానం వచ్చే విధంగానే అతని మనస్సాక్షి ఉందంట. మరి మన మనస్సాక్షి ఏ విధంగా ఉంది? మనము లోకంలో జీవిస్తూ లోకాచారాలను అంటించుకొని జీవిస్తున్నామా? దేవుని యొక్క పరిశుద్ధతని లోకానికి పరిచయం చేస్తున్నామా?
కొంతమంది లోకంలో చేయరాని కార్యాలన్నీ చేసి దేవుని బలలో చేస్తూ ఉంటారు. దేవుని బలలో చేస్తారు. అందుకే పౌలు అన్నాడు, నువ్వు దెయ్యం బలలో చేస్తానో దేవుడి బలలో చేస్తానో అటు ఇటు కాకుండా పోతావు అన్నాడు పౌలు. అది ఎంత మాట అసలు, ఎలాంటి వార్నింగ్ అది? నువ్వు దెయ్యం బలలో చేస్తున్నావు, దేవుడి బల్ల మీద చేస్తున్నావు. ఉంటే అటన్నా ఉండు, లేకపోతే ఇటన్నా ఉండు. ఎటు కాకుండా ఉంటే ఎటు కాకుండా పోతామని చెప్పాడు పౌలు భక్తుడు. వీరిది బలహీనమైన మనస్సాక్షి. బలహీనమైన మనస్సాక్షి గలవారిగా మనం ఉండకూడదు. మన మనస్సాక్షిని ఎప్పుడు కూడా నిర్దోషమైన మనస్సాక్షిగా ఉండేటట్లు, పరిశుద్ధమైన మనస్సాక్షిగా ఉండేటట్లు మనము దేవుని వాక్యం చేత మనము కడగబడాలి. దేవుని యొక్క వాక్యంలో, దేవుని సన్నిధిలో మనం అభ్యాసం చేసుకోవాలి. అందుకొరకే దేవుని సన్నిధిలోకి రావాలి మనం. అందుకొరకే సమాజంగా మనం కూడుకోవాలి. ఈ బలహీనమైన మనస్సాక్షి గలవారికి జ్ఞానం లేదంట. ఏ జ్ఞానం ఉంది? లోక జ్ఞానం ఉంది. ఏది చేసినా రైటే అంటున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు క్రైస్తవులు? ఏది చేసినా సరే మేము ఏది చేసినా రైటే అంటున్నారు. కొన్ని బ్యాచ్లు తయారైపోయాయి. మేము తప్పు చేసినా సరే ఇది రైటే అంటున్నారు. దేవుని వాక్యానికి విరుద్ధంగానే ఉంది అని చెప్పినోడు తప్పు అంటున్నారు. వాళ్ళు తప్పు చేసింది కాక దేవుడి వాక్యంలో ఇది తప్పు అని చూపిస్తుంది, ఇది మనకు తగదని చెబితే మీరే తప్పు, మాదే కరెక్ట్ అంటున్నారు. అంటే వీరికి జ్ఞానం లేదు. పైనుంచి వచ్చు జ్ఞానము మృదువైనదంతా, అది లోబడుతుందంట. లోబడే జ్ఞానము దేవుడిచ్చే జ్ఞానము. దేవుడి జ్ఞానం కాదని లోకంలో ఉన్న వాటి వైపు పరిగెత్తుతున్నారు. మనుషుల్నే దేవుడిగా చేస్తున్నారు, మనుషుల్నే దేవుడిగా పూజిస్తున్నారు. వీరు బలహీనమైన మనస్సాక్షి గలవారై. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, దీంట్లోనే ఇంకొక రెఫరెన్స్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం. అదే ఇందాక చెప్పిన మాటకి, మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా తాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను, దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ కూడా పాలు, అంటే రెండిట్లో చేస్తున్నారు. రెండిట్లో కూడా దేంట్లో కూడా పాలు పంపులు పొందరు. అటు ఇటు కాకుండా ఉంటామని చెప్పేసి పరిశుద్ధుడైన పౌలు చెబుతున్నాడు. ఇది బలహీనమైన మనస్సాక్షి.